ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును మచిలీపట్నం హెడ్ క్వార్టర్ ఉన్న కృష్ణా జిల్లాకి పెట్టాలని రంగా గారి అభిమానులందరూ కోరడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఒక సబ్ కమిటీ వేసి ఆ మినిస్టర్లు అందరూ కలిసి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాం, చేర్పులు మార్పులు అనడం జరిగింది. దానివల్ల మా డిమాండ్ని ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ముందుగా మా అభిప్రాయాలు మీ అందరితో షేర్ చేసుకుని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. అలాగే ముందుగా సోదరుడు విక్కీ మాట్లాడవలసింది కోరుతున్నాం. ముందుగా మేము ఎలక్షన్కు ముందే ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగనే అచ్చెన్నాయుడు గారిని అప్పుడున్న సోము వీర్రాజు గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. మీరు అధికారంలోకి కానీ వస్తే మా రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోము వీర్రాజు గారు అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున. కాబట్టి రంగా గారి అభిమానులు అందరం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని, మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఇంకో విషయం చెప్పాలి. ఎందుకనంటే నేను గత ఒక 2 days బ్యాక్ ఒక మీడియా నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. 10వ తారీఖున ఒకవేళ జిల్లాలు అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు లేకపోతే మేము 12వ తారీఖున ఆమరణ నిరాదీక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మీరు ఈరోజు జిల్లాలో పునర్విభజన గురించి కానీ, జిల్లాల పేర్ల గురించి కానీ, కొత్త జిల్లాల గురించి కానీ అనౌన్స్ ఏం చేయలేదు. కాబట్టి మేము మీకు అంటే మీరు అనౌన్స్ చేసే వరకు మీకు అవకాశం ఇస్తాం రంగా గారి అభిమానులందరూ. మీరు కానీ అనౌన్స్ చేసిన తర్వాత నేను అన్న మాటకి కట్టుబడి ఉంటాకి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమీ ప్రకటించలేదు, పేర్ల విషయం కానీ కొత్త జిల్లాలే కానీ. కాబట్టి మీరు ప్రకటించినప్పుడు రంగా గారి పేరు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల అభిమానులందరూ ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేసైనా సరే మేము రంగా గారి పేరు ఒక జిల్లాకు పెట్టేటట్టు చేస్తానంటున్నారు. అది కాకుండా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఒకటి ఉంది. ఎందుకనంటే నాకు బాధ్యత ఉంది, నేను కూడా కూటమిలో ఉన్నాను. కాబట్టి కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ బుజ్జి గారు మీరు విగ్రహాలు ఇస్తున్నారు, మీ సొంత అడుగుతున్నారండి. రంగా గారు ముఖ్యమంత్రి కాదండి. ఓకే, మీకు ముఖ్యమంత్రే కావాలి, ముఖ్యమంత్రి పేర్లే పెడతానంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజీవ్ గారి పేరు ఎందుకు పెట్టలేదండి? మీరు పెట్టాలి కదా. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఒక 2 సామాజిక వర్గాల్లో చేయలేదు కదా. మీరు అనేది ఏంటంటే నేను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని నేను చెప్పట్లేదు. కానీ చాలా ముఖ్యమంత్రులు చాలా కులాల నుంచి ముఖ్యమంత్రి చేశారు. కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిది అలాగే మన ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టడం జరిగింది. కనవ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు? మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు శ్రీ స్వర్గీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. రాజకీయ నాయకుడు కాదు వంగవీటి మోహన్ రంగా గారు, ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అందుకే మేము ఇవాళ పేరు పెట్టాలని అడుగుతున్నాం. ఒక రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇందిరాగాంధీ గారు హత్య గావించబడితే అన్ని రోజులు కర్ఫ్యూ జరగల. సుమారు 41 రోజు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి 41 రోజు ఫ్లైట్లు రైళ్లు కూడా బంద్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ప్రధానమంత్రి హత్య చేయబడిన ఒక రంగా గారికి ఉంది. అంటే రంగా గారు ఎంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, రంగా గారు అంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది. ఆయన చనిపోయింది దేనికోసం అండి? పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం చనిపోయాడు. అది కాకుండా ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే రంగా గారు ఆయన స్వార్థం కోసం
ఆయన స్వలాభాల కోసం నిరాదీక్ష చేయలే. అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలాంటివి అంటే, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు గన్నపట్టుకోలేదు, లేకపోతే వాళ్ళని తరివి కొట్టలేదు అని ఉప్పు సత్యాగ్రహం అనే నినాదంతో ఎదరికెళ్ళినప్పుడు, వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎదరికెళ్ళినప్పుడు, అంటే మీకు ఏ సహాయ సహకారాలు మేము చేయమని ఎదరికెళ్తేనే బ్రిటిష్ వాళ్ళు కూడా అంత దారుణమైన పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు మనం సహకరిస్తలా, మనం వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కన్నా దుర్మార్గంగా ఆలోచించి రంగా గారిని ఆమన్ నిరాదీక్ష ఉంటే, నిరాయుధుడిగా ఉంటే ఆ రోజున హత్య గావించబడ్డాడు ఆయన. ఎందుకని ప్రజాదరణ ఎక్కువ అవుతుంది వంగవీటి మోహన్ రంగా గారికి. ఆయన సీఎం స్థాయికి వెళ్ళిపోతున్నాడు, మనందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి అని మీరు అందరు చేసింది వాస్తవమా కాదా? అదీ కాకుండా డిసెంబర్ 25 నైట్ మీరు ప్లాన్ చేసింది వాస్తవమా కాదా? డిసెంబర్ 25నే ఎందుకు ప్లాన్ చేశారు? ఎస్సీ సోదరులు ఎక్కువ ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, ఆ రోజు క్రిస్మస్ పర్వదినం, ఆ రోజున వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్తారు అనేది మీ ప్లానింగ్ అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం కూడా మేము తెర మీద తీసుకొస్తాం. మాకు రంగా గారి పేరు పెట్టకపోతే రంగా గారి మర్డర్ విషయాన్ని రీఓపెనింగ్ చేయాలి. రంగా గారి మర్డర్ జరిగిందా జరగలేదా? మర్డర్ జరిగిన నిందితులు ఎవరు? వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎప్పుడు ఎవరికైనా చెప్పగలిగారా? ఏ గవర్నమెంట్ అయినా ఇవన్నీ చెప్పవలసిన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము అవసరమైతే మీ దగ్గరికి వచ్చి మేము కేసు పెట్టడానికైనా సరే రంగా గారి అభిమానులు అందరి తరపున, ఏ ఒక్కరికి క్రెడిట్ వద్దు, అందరం కలిసికట్టుగా ఉన్నాం. రంగా గారి అభిమానుల తరపున అవి కూడా చేయవలసిన పరిస్థితి మేము తీసుకొస్తాం. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకుని రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం. అన్నా అడపా ప్రతాప్ చంద్ అండి, వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్. విలేకరులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. వాళ్ళు చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం. రంగారి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లా పెట్టమని విన్నవించుకున్నాం. లేదు కానీ మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా ఈయన రంగా గారి పేరును తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. కాకపోతే అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరును పెట్టారు ఒక జిల్లాకి. ఆ జిల్లాని అల్లూరి సీతారామరాజు చంపిన అతను బ్రిటిష్ రోదర్ఫార్డ్ చంపిన దామోదర్ సంజయ్ గారి కర్నూలు జిల్లాకు, ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన నివాళులర్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. కాని పక్షంలో పెట్టలేని ప్రభుత్వం మీకు ఇబ్బంది కలిగి ఉంటే, ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు స్వర్గీయ మోహన్ రంగా గారిని హత్య కేసులో అపాధం ఒకటి ఉంది ప్రభుత్వంగా. ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద అపాధం ఉంది. రంగా గారి దాంట్లో ఎవరో కుట్ర జరిగింది చేశారని ఉంది. ఆ అపాధను కూడా మేము మన్నించాం. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణ గారితో తెలుగుదేశం ఉన్నారు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ మాట కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం. రంగారు అభిమానులుగా మాకేదో న్యాయం జరుగుతుంది చేశాం. ఇప్పుడు వెయిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆ జిల్లా పునర్వ్యవస్థ సంబంధించి జిల్లా కమిటీని చేయడం ఇది లేదు. కాబట్టి త్వరలో కార్యాచరణ నిరసనగా శాంతియుతంగా రంగా గారు ఏ విధంగా శాంతియుతంగా చేశారో ఆయనతో పాటు ఎంతోమంది త్యాగం చేస్తున్నారు. రంగారు అభిమానులుగా ఎంతోమంది ప్రాణాలు అర్పించున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన పేరు కోసం ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రాణ సైతం కూడా ఆమరణగా నిరాళీక్ష చేస్తాము. టైం ప్రకటిద్దాం అనుకుంటున్నాము. కంపల్సరీగా చేయాల్సిందే రంగారు అభిమానులు. లేదు గతం చేయలేని పక్షంలో స్వర్గీయ వంగవీటి మోహన్ గారి వర్ధంతి డిసెంబర్ 26 తారీఖున మా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తాం ప్రభుత్వానికి. అలాగే జిల్లా పంచాయతీ రాబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా నిర్ణయాన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా ఏం చేస్తామో అది అంతవరకు మాత్రం గ్యారంటీగా చేయగలుగుతాము. వ్యతిరేక ఒకటి చేయగలుగుతాము. దానివల్ల ప్రభుత్వం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మా అభ్యర్థన మన్నించి మేము పదవులు అడగట్లేదు, పైరువీలు చేయమంటలేదు. ఓన్లీ రంగా గారి పేరును మాత్రము కృష్ణా జిల్లాగా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించమని అభ్యర్థి. నా పేరు టుపాకుంద రవణమ్మారెల్లి. నేను
రాధా రంగా మిత్రమండలిలో మహిళా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మరి పెద్దలు అన్నట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మన రంగా గారు తక్కువ వ్యక్తి కాదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మా నాన్నగారు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రంగా గారి దగ్గరికి రావటం జరిగేది, వెళ్ళటం జరిగేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ రాష్ట్రం మొత్తం కూడా ఆయన లేని అభిమానులు ఎవరూ లేరు. కానీ అంత మంచి పలుకుబడితో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో, పేద వర్గాలతో ఆయన కొనసాగాడు. కానీ అలాంటి ఒక వ్యక్తికి మన కృష్ణా జిల్లాకి ఆ పేరు రావటం మాకు మటుకి చాలా సంతోషకరం. రావాలి, కూటమి ప్రభుత్వం మటుకి చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఇంకొకసారి ఉండే పెద్దలంతా వెళ్ళి మరి ఇంకొకసారి కూటమి పెద్దలతో మాట్లాడి, ముఖ్యంగా లోకేష్ గారితో మాట్లాడితే ఇది సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలాగే ఈ విషయం కూడా చెయ్యాలనేసి ఈ కమిటీ ద్వారాగా అందరం మేము కోరుకునేది అదే. ఒప్పుకోవాలి, ఇది డిమాండ్ ఏం కాదు, ఒప్పుకోవాలి. బాధ్యత, వాళ్ళకి బాధ్యత, వీళ్ళకి బాధ్యత. ఎలక్షన్ ముందు కూడా మరి ఇదే వర్గం మొత్తం కూడా, ఈ కమిటీ మొత్తం కూడా చాలా కష్టపడ్డారు కూటమి రావాలని. నగ్న సత్యం, ఆయన ఎమ్మెల్యేగా చేసింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆయనకి ఆనాటి ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలు, చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలనే ఒక సంకల్పంతో ఆనాడు పెద్దలు మిర్యాల వెంకట్రావు గారు, మిగతా కొంతమంది నాయకులు కలిసి రంగా గారికి వెన్నుదన్నుగా నిలబడాలని 1988 జూలై 10వ తారీఖున కాపునాడు అనే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పేరుకి మాత్రమే కాపునాడు, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ఆ రోజు ప్రజానీకం మొత్తం ఆ సమావేశానికి హాజరై రంగా గారికి వెంట మేము ఉన్నాము అని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అది జరిగిన కొన్నాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి రంగా గారి వైభవాన్ని తట్టుకోలేక అగ్రవర్ణాలు, ప్రభుత్వాన్ని కూడా మేము అనవండి, అగ్రవర్ణాలు, ఆర్థిక వేత్తలు కలిసి డిసెంబర్ 26న ఆయన తుదముట్టించడం జరిగింది. అంటే కాపునాడు పెట్టి కూడా ఆయన్ని మనం రక్షించుకోలేకపోయాం. 37 సంవత్సరాలు అయింది. మేము అడిగేది కేవలం ఒక జిల్లాకి పేరే. 1000 కోట్లు పెట్టి, 500 కోట్లు పెట్టి ఆయన ఉద్యానవనాలు, విగ్రహాలు పెట్టమని మేము అడగట్లేదు. అంత అగత్యం లేదు. ఎందుకంటే విగ్రహం పెడితేనే జనాల్లో ఉంటారనుకోవటం భ్రమ. అలా అనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక శాతం కలిగిన విగ్రహాలు కౌంట్ చేస్తే వంగవీటి మోహన్ రంగయ్య ఉన్నాయి. అందులో మా సోదరుడే 150 విగ్రహాలు ఇచ్చాడంటే లక్షల్లో ఉన్న విగ్రహాలు ఎంతమంది మనస్ఫూర్తిగా పెట్టుకున్నారో అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాదు, విజ్ఞప్తి కాదు, విన్నవించుకుంటున్నాం. దయచేసి రంగా గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. ఇది రంగాభిమానుల చిరకాల కోరిక. మీరు దీన్ని తక్కువ అంచనా వేసుకుంటే బాధ్యత మేం కాదు, మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. పెడితే దానివల్ల లాభం పొందేది మీరే కానీ మేము కాదు, అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాము. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు అని చెప్పి రంగా గారి అభిమానులుగా మేము ఆయన ఆశయ సాధనాలకి, ఆయన మార్గదర్శనానికి మేము ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం. ఆయన కోసం ఏది చేయటానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తున్నాం. పునర్విభజన, జిల్లాల పునర్విభజనలో రంగా గారి పేరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏర్పాటు చేయాలి అనేది మా ప్రధాన డిమాండ్. ఒకవేళ ఏర్పాటు చేయని పక్షంలో
మా నిరసన కార్యక్రమాలు ఎలా తయారవుతాయో, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది మీ ఊహకే వదిలేస్తాం. రంగా గారి హత్య జరిగిన తర్వాత రాష్ట్రం ఎలా జరిగిందో అలా అని మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. మేము అడిగేది ఒక్క పేరు మాత్రమే. 600 కోట్లు పెట్టి విగ్రహం పెట్టమని అడగట్లేదు, 1000 కోట్లు పెట్టి ఉద్యానవనాలు పెట్టమని అడగట్లేదు. రంగా గారి పేరు జిల్లాకి అనౌన్స్ చేయమని అడుగుతున్నాము. దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.